హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. ముఖ్యంగా పాలకూర తినడం వల్ల శరీరానికి అవసరమైన క్యాలరీలు అందుతాయి. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, పిండి పదార్థాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి. అలాంటి పాలకూరతో రెస్టారెంట్ స్టైల్ లాగా పాలక్ కర్రీని ఇంట్లోనే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ 4 చిన్న సైజు పాలకూర కట్టలను తీసుకొని వాటర్లో బాగా కడగాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో కాడలతో సహా పాలకూరని వేసేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఈ పాలకూరని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అందులోనే 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉడికించుకోండి. పాలకూర ఉడికించేటప్పుడు మూత పెట్టకూడదండి. మూత పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే పాలకూర కలర్ చేంజ్ అయిపోతుంది. 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి 10 నుండి 15 దాకా జీడిపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే మనం ఉడికించుకున్న పాలకూరను వేసుకోవాలండి. మనం పాలకూరను ఉడికించేటప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. బటర్ వేడైన తర్వాత అందులోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా కుక్ అవుతాయి. అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలండి. ఈ పాలక్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. పాలకూరలో ఉప్పు ఎక్కువేం పట్టదండి, చూసుకొని వేసుకోండి. ఈ కర్రీలో కారం ఏమి వేయనవసరం లేదండి. మనం ముందుగానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కదా, అది సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ లేదా పాలమీగడ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే పాలక్ కర్రీ రెడీ. రోటీ, చపాతీ, పుల్కా అన్నింటిలోకి ఈ పాలక్ కర్రీ సూపర్గా ఉంటుందండి. ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. పాలకూరలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందండి. అలాగే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. షుగర్ సమస్యతో బాధపడేవారు పాలకూరను తీసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది. సో అందుకనే పాలకూరని ఏదో ఒక రూపంలో ఆహారంలో చేర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.